యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. ఇదేనా దేవుని వాక్యంలో నుంచి మనం కొన్ని మాటలు చదువుకొని మనం బలపరుచుకుందాం. అది ఏంటి అంటే, ఈ లోకంలో ఉదయం నుండి సాయంకాలం వరకు ఈ జీవిత పోరాటంలో అవమానాలు గుండా వెళ్తూ ఉంటాం. పరిస్థితులకు ఒకసారి మనకి విరోధంగా, మనకి వ్యతిరేకంగా ఉంటూ ఉంటే, మనం అనుకుంటే ఒకటి జరుగుతూ ఉంటుంది. ఎన్నో రోగాలతో, బాధలతో, సమస్యల చేత, అప్పుల చేత, అవమానాల మధ్య ఈ ప్రయాణం ఒక్కొక్క సందర్భాల్లో వెళ్తూ ఉంటుంది. కొన్ని రోజులు మనకి మంచిగా ఉంటేవి, కొన్ని రోజులు మనకి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో అలాంటి అన్నీ మనం దాటుకుని ముందుకు వెళ్ళగలగాలంటే దేవుని వాక్యం వద్దకు మనం రాగలగాలి. దేవుని వద్దకు రాగలగాలి. దేవుని వద్దకు వచ్చే వారిని దేవుడు ఎన్నడూ ఒట్టి చేతులతో పంపించాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. దేవుడు ఇక్కడ ఏమన్నా, సమస్త జనులారా నా యొద్దకు వస్తే నేను మీ మీద ఉన్న కాడిని విరగొడతాను, మీ మీద ఉన్న కాడిని, ఆ బరువైన కాడిని నేను తీసివేస్తాను అంటున్నాను. మనం వాక్యంలో నుంచి జఫన్యా 3:19 మనకు కనబడుతూ ఉంటుంది. ఆ కాలం ముందు నిన్ను హింస పెట్టి వారందరినీ నేను శిక్షిస్తాను, కుంటుచూ నడిచే వారిని నేను రక్షిస్తాను, చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను. ఏ దేశంలో వారు అవమానం నొందుతారో అక్కడ నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలగజేస్తాను. దేవుని వాక్యం దేవరాది మనతో మాట్లాడుతున్న మాట. ఎక్కడైతే అవమానపరచబడుతున్నావు, ఎక్కడైతే నలగొట్టబడుతున్నావు, ఎక్కడైతే చెదరగొట్టబడుతున్నావు, ఎవరి ద్వారా నువ్వు హింసించబడుతున్నావో అవన్నీ దేవుడు చూస్తున్న దేవుడు. ఆయన యొద్దకు మనం రాగలిగితే దేవుడు మన ఖ్యాతిని, మంచి పేరును మనకి ఇస్తాడు. మన అవమానాన్ని దేవుడు కొట్టివేసి అవమానానికి ప్రతి ఘనతను దేవుడు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకి జీవాన్ని ఇచ్చేది. ఆయన మాట తప్పని వాడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. ఆయన మాట తప్పని వాడు. ఈరోజు మన పరిస్థితులు మనమే, నా పరిస్థితి నేనే సాల్వ్ చేసుకుంటాను అనుకుంటాడు కానీ మనుషుడు, అది మానవుడి వల్ల అవ్వదు. దేవుని వద్దకు రాగలగాలి. దేవుని వద్దకు రాగలిగినప్పుడు ఆయన మన భారాన్ని తీసివేస్తాడు, మనకి నెమ్మదిని ఇస్తాడు, మనకి సమాధానం ఇస్తాడు. దేవుని వద్దకు రావడం అంటే ఏదో మందిరానికి వెళ్ళి వాక్యాన్ని వినడం కాదు కానీ, దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికే వారంగా ఉండాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు మనకి ఏమి కావాలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏంటి దేవుని నీతి, ఏంటి దేవుని రాజ్యం? ఈ లోకంలో మనం